సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దౌర్జన్యకాండ వెలుగు చూసింది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న హోంగార్డుపై ఎస్ఆర్ఓ దౌర్జన్యానికి దిగారు. వికారాబాద్, మద్దూరు, కొత్తపల్లి, లింగల్చేడ్ వాగులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఓ ఆంజనేయులు తన స్వగ్రామమైన దోరేపల్లిలో అధికారుల అండదండలతో వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంగార్డ్ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకున్నారు. దీంతో ఎస్ఆర్ఓ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇసుక ట్రాక్టర్ అడ్డుకోవడానికి నువ్వెవరంటూ కూడా ప్రశ్నించారు. అంతేకాదు తీవ్ర దుర్భాషలాడారు. హోంగార్డు కాలర్ పట్టుకుని దౌర్జన్యం చేసి అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పగలగొట్టారు. అంతేకాకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ట్రాక్టర్ను అక్కడి నుంచి తప్పించాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ ఎస్ఆర్ఓ దౌర్జన్యానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే పద్మ, ఈ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం, సొంత నియోజకవర్గం అయితే ఏదైతే కొడంగల్ ఉందో ఆ కొడంగల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఉద్యోగులే, అంటే ప్రభుత్వ ఉద్యోగులే దగ్గరుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయ నాయకులు ఇప్పటికే సీఎం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న విషయాన్ని కూడా దాదాపుగా అక్కడ ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే రాజకీయ నాయకులు అందరూ కూడా తెలిసినప్పటికీ కూడా పైన అధికారులు కూడా చెప్పినప్పటికీ కూడా అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇందులో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి ఏదైతే దూరపల్లికి సంబంధించినటువంటి సొంత గ్రామం దూరపల్లికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఓ ఆంజనేయులు ఉన్నాడు. అతను తన సొంత గ్రామం దూరపల్లిని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. అయితే ఈ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లో ఇసుక రవాణా చేస్తుండగా ఏదైతే హోంగార్డు ఉన్నాడో అతను డ్యూటీలో ఉన్నటువంటి హోంగార్డు ఈ ఇసుక రవాణాను ట్రాక్టర్ ని అడ్డుకోవడం జరిగింది. అయితే అడ్డుకున్నటువంటి హోంగార్డు పై ఆంజనేయులు ఉన్నాడు ఎస్ఆర్ఓ, అతను చేయి చేసుకోవడం జరిగింది. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని దుర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకోవడం జరిగింది. అయితే ఏదైతే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నేను ఇట్లాగే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తాను, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అని కూడా అతను దుర్భాషలాడుతూ హోంగార్డ్ ను పక్కకు జరిపి ట్రాక్టర్ ని ఇసుక ట్రాక్టర్ ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అంతేకాకుండా హోంగార్డ్ కు సంబంధించిన సెల్ ఫోన్ కూడా అతను పగలగొట్టడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని కూడా హోంగార్డు ఇక్కడ మద్దూరు పోలీస్ స్టేషన్ లో కూడా అతను ఈ విషయంపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఇదైతే ఏ విషయంపై జరిగిన సంఘటనపై కూడా విచారిస్తున్నారు. కేసు నమోదు చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఏదైతే ఎస్ఐ ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా సమీపంలో ఉన్నటువంటి ఆ రాజకీయ మండలానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఈ ఆంజనేయుల పైన కేసు పెట్టాలని కూడా వాళ్ళు కూడా ఒక దశలో చెప్పడం జరిగింది. అయితే విచారణ చేపట్టిన తర్వాత నిజాలు తర్వాత ఆంజనేయులపై కేసు పెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద కొడంగల్ నియోజకవర్గంలో ఇటు రాజకీయ నాయకులు కాకుండా అధికారులు, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి సంఘటనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ వెంకట్. నువ్వు